భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేస్తున్న ఇంజనీరింగ్ విభాగం సరైన సమయంలో స్పందించలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. ఆల్మట్టి డ్యాం, ప్రకాశం బ్యారేజ్, తుంగభద్ర ప్రాజెక్టులలో వరద నీరు ముందుగానే తగ్గించుకునే ప్రయత్నం చేసి ఉంటే విజయవాడలో ఇంత వరద ప్రభావం ఉండేది కాదని స్పష్టం చేశారు. గత 4 రోజులకు కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్కి వరద పోటెత్తడంతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు సందర్శించారు. ఈ రోజు వరదల్లో విజయవాడ నగరం మునిగిపోవడానికి ప్రధానమైన కారణం బుడమేరు వంతెనపై ఆక్రమణకు గురకావడమేనని ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి గుంటూరు, అదేవిధంగా కృష్ణా జిల్లాల్లో ఈ తీవ్రమైన వర్షాలకు, భారీ వర్షాలకు అతిపెద్ద నష్టం జరిగింది. తర్వాత చివరికి ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఈ రోజు అగమ్యగోచరంగా తయారైపోయాయి. మరి మేము ప్రభుత్వాన్ని తప్పు పట్టాలని చెప్పడం లేదు, కానీ ఒక విషయం మాత్రం వాస్తవము. ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో, నిర్వహణ చేసే అధికారులు, వారు సకాలంలో స్పందించలేదని మాత్రమే. ఎందుకంటే భారీ వర్షాలు కురవబోతా ఉన్నాయని చెప్పి స్పష్టంగా వాతావరణ శాఖ ప్రకటించింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. మరి ఈ సందర్భంలో మనం ఇక్కడ చూస్తే ఆల్మట్టి డ్యాం మొదలుకొని ప్రకాశం బ్యారేజ్ వరకు అన్ని ప్రాజెక్టులు కూడా ఫుల్ గా, అదేవిధంగా ఈవెన్ తుంగభద్ర ప్రాజెక్టు కూడా ఫుల్ గా. కాబట్టి ఏమంటే ప్రతి వర్షపు నీటి చుక్క కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దాటిపోవాలి. మరి వర్షాలు వస్తున్నాయని తెలిసి అటు శ్రీశైలం డ్యాం లో, నాగార్జున సాగర్ లో, పులిచింతల ప్రాజెక్ట్ లో అక్కడంతా కూడా డిప్లీట్ చేసి ఉంటే, దాని నీటి సామర్థ్యాన్ని తగ్గించి ఉంటే ఇవాళ ఇంత ప్రెజర్ ఇక్కడ ఉండేది. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కనీసం ఇది అయిన తర్వాత అయినా సరే దీనిపైన సీరియస్ గా సమీక్ష చేయాలని చెప్పి కోరుతాం. ఇవాళ